3 days ఉన్నాము. ఇంకా రిటర్న్ ఢిల్లీ వెళ్తున్నాము. మనాలి అయితే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్స్. అన్నీ కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేసాము ఫ్యామిలీతో. ఎవ్రీ మూమెంట్ కూడా వర్తే. మనాలి ప్రతి ఒక్కరు రావాలి అనేలాగే ఉంది. అయితే ఇక్కడితో మాత్రం ఇంకా బయలుదేరిపోతున్నాం రిటర్న్కి. చాలా బాగా గడిచింది టూర్ అంతా కూడా. రిటర్న్ ఇవాళ ఈవినింగ్లో ఢిల్లీ దగ్గరలో చేరుకోవాలని మా ఆలోచన. దాన్ని బట్టి చూద్దాం ఎలా ఉంటుందో. ఓకే మరి బాయ్. కుల్లు వెళ్ళే రూట్లో ఇక్కడ ఫ్రూట్ షాప్స్ ఉంటాయన్నమాట. మొత్తం అంతా కూడా ఎంత కూడా ఫ్రూట్ షాప్ అమ్మే లైన్. మనకి ఏంటంటే యాపిల్స్ ప్రజెంట్ అయితే ఇక్కడ నుంచి మొత్తం స్టాక్ అని తెలిపి మన సైడే ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్రజెంట్ స్టాక్ తక్కువగా ఉండడం వల్ల కొంచెం రేట్ ఎక్కువగా ఉంది. అదే మనకి వర్షాకాలం టైంలో వస్తే మాత్రం చాలా తక్కువ రేట్ ఉంటాయంట. ఇవన్నీ ఇప్పుడు ఉన్నాయి యాపిల్స్. నెక్స్ట్ షాపు ఇక్కడ ఇవన్నీ కూడా ఇక్కడ ఏంటంటే చాక్లెట్స్. ఇక్కడ లోకల్గా దొరికేటటువంటి చాక్లెట్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి మనకి డ్రై ఫ్రూట్స్ కానివ్వండి. ఇక్కడ చూసారా చింతకాయ, స్వీట్ చింతకాయ మాట ఇక్కడ కూడా ఉంటుంది. ఇక్కడ ఈ మేడము చూసారా ఇలాంటి అన్ని కూడా చాలా బాగుంటాయి. ఫ్రూట్ జెల్లీ కూడా ఉంది ఇక్కడ. అయితే బెస్ట్ రేట్స్లో ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ ఈ షాప్ నేమ్ చూడండి. ఇక్కడ అన్ని కూడా ఉంటుంది మనకి. షాప్ నెంబర్ 5 ఇది. ఇలా మనం మనాలి నుంచి కుల్లుకి వెళ్ళే రూట్లో ఢిల్లీకి వెళ్ళే రూట్లో ఉంటుందన్నమాట. మొత్తం హనీ జామ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి మీకు క్లారిటీగా మళ్ళీ చూపిస్తాను చూడండి. లోకల్ ప్రొడక్ట్స్ అన్ని కూడా దగ్గరలో ఉన్నాయి. ఫ్యామిలీ అంతా కూడా KFC అడిగాను చెప్పి KFCకి వెళ్తున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్. ఇక్కడ టేస్ట్ ఆల్మోస్ట్ అక్కడ ఒకటే టేస్ట్ ఉంటుంది. చండీగఢ్ దగ్గరలో KFC. ఇప్పుడే KFC ఆర్డర్ ఇచ్చాను. పెద్ద బకెట్ 1384 రూపాయలు అయింది. పెద్ద ఫ్యామిలీ కదా, 2 తీసుకున్నాను పెద్ద బకెట్స్. ఇక్కడ ఢిల్లీలో కుండ్లీ అనే ఏరియాలో రూమ్ తీసుకోవడం జరిగింది అన్నమాట. అంటే కొంచెం మార్నింగ్ మరీ హెవీ ట్రాఫిక్లోకి వెళ్ళిపోయి అక్కడ రూమ్ తీసుకొని ఇబ్బంది పడే కంటే కొంచెం ఢిల్లీ అవుట్స్కట్లోనే బాగుంటుందని చెప్పి ఢిల్లీ అవుట్స్కట్లో కుండ్లీలో రూమ్ తీసుకున్నాము. బడ్జెట్ ఫ్రెండ్లీలోనే మంచి రూము, బెస్ట్ ఆప్షన్. 2000 దాకా వచ్చింది. ఏసీ ఫ్యామిలీతో కదా, సేఫ్టీగా ఉండాలని చెప్పి ఇలాంటి రూమ్ తీసుకోవడం జరిగింది. చాలా బాగుంది, బెస్ట్ ఆప్షన్. ఈ టైంలో పార్కింగ్, కారు పార్కింగ్ కానీ అన్నీ బాగుంది. ఇక్కడ స్టే చేస్తున్నాం. ఢిల్లీ అవుట్కట్స్ అయినటువంటి కుండ్లీ నుంచి ఢిల్లీ సిటీలోకి ఎంటర్ అవుతున్నాము. హెవీ ట్రాఫిక్ ఉంది ఇప్పుడైతే మాత్రం. రెడ్ ఫోర్ట్ వెళ్ళడానికి వెళ్తున్నాము. లొకేషన్ అయితే చూద్దాం ముందుకెళ్తే ఇంకెలా ఉంటుందో. ఇది ఢిల్లీ ఎర్రకోట దగ్గరలో పార్కింగ్ ప్లేస్ మాట. ఇక్కడే కార్ పార్క్ చేస్తారు. ఇదంతా కూడా కార్ పార్క్ చేసి ఇలా లోపలికి వెళ్ళాలి. బ్యాక్ సైడ్ ఉన్నదంతా కూడా ఎర్రకోట. అక్కడికి వెళ్ళి చూడడానికి చాందినీ చౌక్ లేదా మసీదు తిరగడానికి కొంచెం అనుకూలంగా ఉండడానికి అయితే సిటీలో కార్ అయితే కొద్దిగా ఇబ్బంది అవుతుందని చెప్పి ఇలా తీసుకున్నాము. ఇది కూడా మమ్మీ డాడీ ఈ వెహికల్లో ఎక్కారు. అచ్చా గుమాతో భయ్యా. స్టార్ట్ అవుతున్నాము. ఢిల్లీ రెడ్ ఫోర్ట్ ఏరియాలో ఈ యొక్క రిక్షా తీసుకోవడం జరిగింది. రెడ్ ఫోర్ట్ లోపలికి దీని మీదే వెళ్తున్నాము. అక్కడ తమ్ముడు వాళ్ళు వెళ్తున్నారు చూసారా. 2 రిక్షాలు తీసుకున్నాము, ఫ్యామిలీ పెద్దది కాబట్టి. హాయ్ చెప్పినానా. ఇప్పుడు ఏంటంటే చాందినీ చౌక్ వెళ్తున్నాం అన్నమాట. ఫస్ట్ అంటే అనుకోవచ్చు కార్ ఉంది కదా, కార్లో తిరగచ్చు కదా అని చెప్పి కొంతమంది అనుకోవచ్చు. బట్ ఏంటంటే ఇది ఢిల్లీ మెయిన్ సిటీ, ట్రాఫిక్ ఫుల్ హెవీ ఉంటుంది. మన కార్లోని ఎన్ని తిరగాలంటే పార్కింగ్ ప్లేస్ ఉండదు. ప్లస్ కొన్ని ఏరియా మనం కవర్ చేయలేకపోవచ్చు. లోకల్గా మనకు అంత ఐడియా ఉండదు కాబట్టి. అదే మనం ఇలాంటి రిక్షా తీసుకున్నాం అనుకో, ఆటో రిక్షా, వీళ్ళే అన్నీ చెప్తారు. ప్లస్ ఏంటంటే మనకి ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు. వీళ్ళకి ఎక్కడెక్కడ ట్రాఫిక్ తక్కువ ఉంటుందో వీళ్ళు తెలుస్తుంది. త్వరగా కూడా అయిపోతుంది అన్నమాట. తిరగడానికి కూడా మనకి టైం సేవ్ అవుతుంది అని చెప్పి ఇలాంటి ఆప్షన్ని తీసుకోవడం జరిగింది. నాకు ఇది బెటర్ ఆప్షన్. ఢిల్లీలో మార్నింగ్ టిఫిన్ ఇక్కడ చేస్తున్నాము. పూరి దొరికింది, బాగుంది, 30 రూపాయలంట.
ఇది రెడ్ కోట్ దగ్గరలో ఉంటుంది అన్నమాట హోటలు. ఢిల్లీ ఎర్రకోట మనకి జనవరి 26కి అలాగే ఆగస్టు 15కి జెండా ఎగరేసేటటువంటి ప్రదేశం ఇది. అందరికీ తెలుసు ఎర్రకోట అంటే, బట్ లైవ్లో చూడటం మాత్రం ఇప్పుడే చూస్తున్నాం. जी समझ गया. काउंटर है, राइट हैंड में अपना एंट्रेंस होता है, मेन एंट्रेंस उधर से होगा भैया. आइए भैया फैमिली फोटो यहाँ तक अपना पूरा घूमने का जाने का ఇది మనకి ఢిల్లీ ఎర్రకోట చూడొచ్చు మనం ఇప్పుడు వీడియోలో. ఇది ప్రాంగణం. ఇలా ఫారినర్స్ చాలా మంది వస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఢిల్లీ రెడ్ కోట్లో ఉన్నామన్నమాట. ఇది రెడ్ కోట్ ఏరియా. చాలామంది ఫారినర్స్ అందరూ వచ్చి ఇక్కడ చక్కగా వీడియోస్ ఫోటోస్ తీసుకుంటారు. లోపల మ్యూజియం ఉంటుంది, ఇక్కడే నైట్ షో కూడా ఉంటుంది అన్నమాట. లైటింగ్తో చాలా అద్భుతంగా ఉంటుంది. మన ఆజాదీకి సంబంధించి ఎవరెవరు కష్టపడ్డారు, ఎవరెవరు ప్రాణత్యాగాలు చేశారు వాళ్ళందరికి సంబంధించి ఇందులో వీడియోస్ అనేది ఏవి ద్వారా ప్లే చేస్తారనమాట. ఒక షో లాగా ఉంటుంది, నైట్ షో అని చెప్పి చాలా ఎక్సలెంట్. అయితే మాకు టైం లేదు కాబట్టి నైట్ షో వరకు మేము ఉండట్లేదు. ఇక్కడ బయట కొన్ని ఫొటోస్ తీసుకున్నాము అవుట్లుక్లో. ఇప్పుడు ఢిల్లీ రెడ్ కోట్ చూసాము, అయిపోయింది. లోపల కూడా వెళ్ళి చూడడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ నుంచి చాందనీ చౌక్ వెళ్తున్నాము. లోకల్ బెస్ట్ షాపింగ్ మార్కెట్ కదా చాందనీ చౌక్ అనేది. అక్కడికి వెళ్ళి చూడడం జరుగుతుంది. శారీస్ కానీ పిల్లల టాయ్స్ కానీ ఎలా ఉంటాయి చూద్దాం. చాందనీ చౌక్ మెయిన్ మార్కెట్లో ఉన్నాము. ఇక్కడ లోకల్ రిక్షా చూడొచ్చు మనం. అంతా కూడా మెయిన్ చాందనీ చౌక్ ఏరియా. కానీ మనం డివైడ్ అవ్వాలన్నమాట. మనకి ఏమేం కావాలో దాన్ని బట్టి ఆ ఏరియాకి వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ అంతా ఒకవైపు, శారీస్ క్లాత్ మార్కెట్ ఒకవైపు, టాయ్స్ అని ఒకవైపు, మొబైల్ వాచెస్, కెమెరాస్ ఇలాగా సపరేట్ డివిజన్స్ ఉంటాయి అన్నమాట. ఇంట్లో ఫుల్ రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి కారు బయట పెట్టేసి చక్కగా మనం ఎలక్ట్రికల్ రిక్షా రావడం జరిగింది అన్నమాట. మన ఇక్కడ అయితే చెప్పేది ఏంటంటే ఎక్కువగా దొంగలు ఎక్కువగా ఉంటారంట ఏరియాలో. కాబట్టి మొబైల్ ఫోన్ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి, పర్స్ కానీ ఇవన్నీ కూడా అని చెప్పారు. కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా చూస్తున్నాం. ఈ పక్కన ఎలక్ట్రానిక్ అండ్ జుమార్ మార్కెట్ ఉందంట, అది కూడా చెప్తున్నాడు మనోడు. నాకు లోకల్ గైడ్గా పనిచేస్తున్నాడు, అన్నీ కూడా అన్నీ చెప్తున్నాడు మనోడు. అక్కడ ఏమి ఉంటాయి, అక్కడ ఏ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి. చూద్దాం, ఆగిపోక ముందుకు సాగిపోదాం. ఆ ఫ్రంట్ కనిపించినంత కూడా ఎలక్ట్రానిక్ ఢిల్లీ ఎలక్ట్రానిక్ ట్రేడ్ అసోసియేషన్. వెల్కమ్ టు ఎలక్ట్రానికల్ మార్కెట్ భగీరథ్ ప్యాలెస్. ఆ లోపలికి వెళ్తే అంతా ఎలక్ట్రానిక్ మార్కెట్ అంట. చాందనీ చౌక్, ఢిల్లీ చాందనీ చౌక్లో ఉన్నాము. చూసారు ఈ పక్కన ఇక్కడ సెంట్రల్ బాప్టిస్ట్ చర్చ్ అంట. సెంట్రల్ బాప్టిస్ట్ చర్చ్. ఇంత మెయిన్ సిటీలో కూడా చర్చ్ అనేది కట్టడం అనేది బాగా అనిపించింది నాకైతే. ఇప్పుడు లోపల శారీస్, మా ఫ్యామిలీ ఉన్నారు కాబట్టి వాళ్ళు శారీస్ చూస్తామంటే సరే అని చెప్పి శారీ మార్కెట్లోకి వెళ్తున్నాము. అంతా కూడా శారీ మార్కెట్. రకరకాల డ్రెస్సెస్ ఉన్నాయి ఇక్కడ. ఎక్కువగా చెంకీలు ఇవన్న డ్రెస్ ఎక్కువగా ఉన్నాయి. చూద్దాం ఇక్కడ శారీస్ ఎలా ఉంటాయో, వాటి కాస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. నచ్చితే తీసుకుంటాం. చాందనీ చౌక్లో మన సిక్కులకు సంబంధించినటువంటి గురుద్వార్ టెంపుల్ ఉందన్నమాట. అది మనం ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ నుంచి. అంతా కూడా చాందనీ చౌక్ ఏరియా, ఢిల్లీ చాందనీ చౌక్. ये अपना मेन चांदनी चौक है, ये चौक मेन है. देखो अभी ये बोल रहे हैं ना जी भैया ने, चांदनी चौक ఇదంతా మనకి మెయిన్ చాందనీ చౌక్ ఏరియా. ఇక్కడ నుంచే మొత్తం అన్ని కూడా డివైడ్ అవుతాయి అన్నమాట. రియల్ ఇండియా గురుద్వార్ సింగంజ్ సాహిబ్. ఇది మెయిన్ ఎంట్రన్స్.
మన సిక్కులందరూ కూడా ఇక్కడికి వస్తారు, సింగ్స్ కూడా. వాళ్ళకి సంబంధించినటువంటి టెంపుల్ ఇది. ఇది మనకి మెయిన్ చాందనీ చౌక్లో మెయిన్ సెంటర్ ఏరియా. ఇది మనకి గురుద్వార్ టెంపుల్ గేటు. మనకి ఇలా వెళ్ళాలంటే హల్దీరామ్ది మెయిన్ బ్రాంచ్ ఇక్కడే ఉంటుంది. పరోటా స్ట్రీట్ అని చెప్పి ఒకటి ఉంటుంది అన్నమాట. ఆ రూట్లో పరోటా చాలా ఫేమస్ అంట. ఇక్కడ చాందనీ చౌక్లో వచ్చాను. ఇక్కడ ఏంటంటే మనకి 1 గ్రామ్ గోల్డ్ సంబంధించి కూడా వస్తువులు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఇక్కడ మనకి తక్కువలో చాలా బాగున్నాయి. క్వాలిటీ అయితే మన దగ్గర చాలా మోడల్స్ దొరకవు, అవి కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. ఈయన తక్కువ ప్రైజ్లో ఇస్తున్నాడు, బెస్ట్ ఆప్షను. ఇది చూసారా 100 రూపీస్కే వచ్చింది. ఇదైతే ఇది కూడా 100 రూపీసే. ఇలాగేంటంటే మనకి ఇక్కడ చాలా బెస్ట్ డీల్స్ ఇస్తున్నారు. ఈయన సిటీ గోల్డ్ స్టార్ అని చెప్పి చాందనీ చౌక్లో ఉంటుందన్నమాట. పక్కనే న్యూ లాల్పట్ రాయ్ మార్కెట్లో ఉంది. ఇది సూపర్ క్వాలిటీ బెస్ట్ ఆప్షన్. సారీ చాందనీ చౌక్లో టాయ్స్ తర్వాత వాచెస్ ఉండే ఏరియాలో వెళ్తున్నాము. అంటే మెయిన్ మార్కెట్ అన్నమాట. ఇక్కడ ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ అన్నీ దొరుకుతాయి. ఢిల్లీ చాందనీ చౌక్ ఏరియా. మార్కెట్ అయితే బాగుంది కానీ మరి అంత తక్కువ అయితే ఏం కనిపించలేదు. బాగానే ఉన్నాయి రేట్లు అనిపించింది. మన హైదరాబాదు, విజయవాడ అక్కడ ఏ రేట్ ఉంటాయి, ఇది నుంచి ఆ రేట్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. దగ్గర పిల్లలకు కావాల్సిన టాయ్స్ తీసుకుంటున్నాం అన్నమాట. ఇంకా రిమోట్ కారు తక్కువలోకే వచ్చింది, 300 అలా పడుతుందంట. బాగున్నాయి అన్ని లోకల్ షాప్స్, ఇక్కడ తీసుకుంటున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఢిల్లీ చాందనీ చౌక్ దగ్గరలో రెడ్ ఫోర్ట్కి ఆపోజిట్లో మనకి షాప్ ఉంటుంది. బెస్ట్ డీల్స్ మనకి ఏంటంటే తక్కువలోనే మనకి అన్ని రకాల సూట్ కేసెస్ కానీ బ్యాగ్స్ కానీ అన్నీ కూడా మనకి అవైలబిలిటీ ఉంటుంది. ఇక్కడ నేను తీసుకున్నాను ఆల్రెడీ, చాలా బాగా బెస్ట్ క్వాలిటీకి వచ్చింది. सर आंध्रा से कोई आएगा तो आप अच्छा रेट देना चाहिए, उसको डिस्काउंट भी दे दीजिए. ఇంకా బ్యాటరీ రిక్షాలో జర్నీ అయితే కంప్లీట్ చేసాము. మొత్తం రెడ్ ఫోర్ట్, చాందనీ చౌక్, చాలా చాలా ఏరియాస్ తిరిగాము. చాలా హ్యాపీగా గడిచింది. మనోడైతే చాలా బాగా అన్ని చోట్ల తిప్పాడు. ఓకే, ఇక్కడ ఆంధ్రా భవన్, ఇక్కడ మనకి కావాల్సినటువంటి మిల్స్ అని ఫ్యామిలీ గారికి వచ్చి భోజనం చేస్తున్నాం అన్నమాట. అంటే ఆంధ్ర మిల్స్ చాలా లేదు కాబట్టి ఇక్కడ ఆంధ్రా భవన్లోకి వచ్చాము. ఇక్కడ ఆంధ్రా భవన్లో భోజనం చేస్తున్నాం. చక్కగా స్వీట్ ఇచ్చారు, తినేసాము. అప్పడము, పచ్చడి, కూర, ఇంకో కూర, పప్పు, బిర్యానీ పెట్టారు, అయిపోయింది. మళ్ళీ చాలా రోజుల తర్వాత కొద్దిగా మన సైడ్ భోజనం కదా కొద్దిగా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ వాతావరణం మిల్స్ అయితే 200 రూపీస్, చిన్నపిల్లలకి అయితే 100 రూపీస్. అంటే ఆంధ్రా భవన్లో లంచ్ కంప్లీట్ చేసాము. ఎక్సలెంట్గా ఉంది. అందుకే ఢిల్లీలో మనకి ఇలాంటి భోజనం దొరకడం అనేది అదృష్టంగా భావించాలి. చక్కగా మన ఆంధ్ర మిల్స్ తింటే నిజంగా మనసుకి హాయిగా అనిపించింది. అందులో మెయింటెనెన్స్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంది. తప్పకుండా విజిట్ చేయండి ఎవరు వచ్చినా సరే. ఆంధ్ర భవన్లో ఖచ్చితంగా ఆంధ్ర మిల్స్ తింటేనే ఆ అందం, ఆ లెక్క. టన్నులు అయితే మాత్రం